అందరికీ నమస్కారం. పిఠాపురం వర్మ తిరగబడ్డారా? జనాల్లోకి కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నారా? ఆ నినాదమే కార్యకర్తలే అధినేత. కొత్త నినాదంతో కూడా ఆయన సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. అదేవిధంగా కొత్త స్లోగన్ ఉపయోగించి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్న గ్రామాల్లో ఆయన పర్యటన చేపడతా ఉన్నారు. గ్రామాల్లోనే ఉప్పాడ గ్రామంలో కూడా ఆయన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు భరోసా కల్పించడంతో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేనలో కూడా కొంత కలవరం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు సైలెంట్గా ఉన్నటువంటి వర్మ ఎవరి మీద విమర్శలు చేయలేదు, ఎవరిని ఉద్దేశించి ప్రసంగాలు చేయటంలా. సో ఇప్పుడు జనాల్లోకి ఆయన బయలుదేరటంతో కొంత కలవరం మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు. పిఠాపురం వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆశ చూపించింది. సో మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎమ్మెల్యే కోటాల్లో వచ్చేటువంటి ఎమ్మెల్సీ స్థానాలు కూడా అయిపోయినాయి. ఇప్పట్లో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానాలకు ఆమోద తెలిపితే వాటిలో ఏదో ఒకటి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మేబీ అనుకుంటే. సో జనసేన పార్టీ వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా అడ్డుకుంది అనేది పిఠాపురం కాన్స్టిట్యున్సీలో బలంగా జనాల్లోకి వర్మ తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఎమ్మెల్సీ పదవి రాకపోవటానికి కారణాలు కూడా వర్మ ఎక్కడా కూడా ప్రస్తావించకపోవటం కూడా కొంత కొసమెరుపు అని చెప్పాలి. ప్రజల్లోకి వెళుతూ ప్రజలకు కష్ట సుఖాలు తెలుస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజలతో గడుపుతున్నటువంటి వర్మ రాబోయే రోజుల్లో పిఠాపురం కాన్స్టిట్యున్సీలో కూడా మరి కొత్త రాజకీయాలు మొదలు పెడతారని కూడా తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలోనే మనం చెప్పాం, ఆయన వైసీపీలోకి వెళ్ళొచ్చు, లేదంటే ఇండిపెండెంట్గా కూడా 2014 ఎన్నికల్లో కూడా ఆయన ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఫుల్ టైం ఉండలేరు కాబట్టి, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఒక కాన్స్టిట్యున్సీని కనిపెట్టుకొని అనుకుంటే రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన శాఖలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన బిజీగా గడుపుతాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్మ తిరుగుబాటు చేసినట్టేనా? తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం వర్మకి సపోర్ట్ చేస్తుందా? మరి ప్రజల్లోకి వర్మ వెళ్ళటానికి గల కారణాలు ఏంటి? అది కూడా ఇమీడియట్లుగా మొన్న జరిగినటువంటి జనసేన ఆవిర్భావ సదస్సు పూర్తయిన వారం రోజుల్లోపే ఈయన ప్రజల్లోకి వెళ్ళడానికి గల కారణాలు ఏంది అనేది కూడా కొత్త కోణంలో ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వైసీపీ పార్టీలో చేరతారని భావించిన వేళ వర్మ న్యూ ట్రెండ్ మార్చి ఆయన ప్రజల్లోకి వెళ్ళటం కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో రాజకీయాలు వేడెక్కాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో వర్మను అడ్డుకోవడానికి అటు తెలుగుదేశం కానీ ఇటు జనసేన కానీ ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు, అదేవిధంగా వర్మను ఆహ్వానించడానికి వైసీపీ ఎలాంటి కుయుక్తులు పన్నుతుంది అనేది కూడా పిఠాపురం కాన్స్టిట్యున్సీలో జోరుగా చర్చా వేదిక నడుస్తూ ఉంది. ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో మరి ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రామాల్లో పర్యటించి భరోసా కల్పించడం వెనక మరి డైరెక్ట్గా యుద్ధం ప్రకటించినట్టేనా కూటమి ప్రభుత్వంపై వర్మ అనేది కూడా ఆ కోణంలో కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చర్చించుకుంటూ ఉన్నారు. మరి అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి వర్గం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా మరికొన్ని రోజుల్లో సస్పెన్స్కు తెరపడనున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది.